ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి వెళ్ళబోతుందా, కేంద్రమే తీసుకుంటుందా? నేనైతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా పలానా ప్రభుత్వం వల్ల లేట్ అవుతుంది, జాప్యం అవుతుంది, మేము ఎంత కట్టామని సంకలు గుద్దుకునే బదులు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటే కనీసం 2030 కన్నా పూర్తవుతుంది ప్రాజెక్ట్ అని. దానికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి చిన్న సంకేతం ఏంటంటే ఈ పేపర్లో మీకు తెరపడి కనబడుతుంది. ప్రధాని మోడీ పోలవరం పైన సమీక్ష ఈ నెల 28 మే 28, 2025 జరపబోతున్నారు. నాకు తెలిసి ఏ ప్రధానమంత్రి పోలవరం మీద సమీక్ష చేసినట్టు నాకు గుర్తులేదు. మన్మోహన్ సింగ్ గారు ఏమైనా చేశారేమో మరి డైరెక్ట్గా. దీని సమావేశానికి సంబంధించి చెప్పేది ఏంటంటే పోలవరానికి సంబంధించిన బ్యాక్ వాటర్ అలానే ముంపు సమస్యల గురించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు ఇవన్నీ అని చెప్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు హాజరవుతారట. ఎవరు హాజరైనా హాజరు కాకపోయినా ఇది ఒక సంకేతం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే ఇది జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించారు కాబట్టి 2014లో గొప్ప సీఎం చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇప్పుడు 2024 కూడా దాటిపోయి 25లోకి వచ్చాము. 25 కూడా 5 నెలలు గడుస్తున్నాయి. ఇంకొక 5 ఏళ్లలో అయినా పూర్తి చేయాలంటే ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందే. అప్పుడు ఆ నిర్వాసితులు, ఆ ఎత్తు ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎత్తు తగ్గినా అన్ని పార్టీలు పోరాడవచ్చు. ఇది నా అభిప్రాయం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, చొరవ తీసుకోవాలి పూర్తయ్యేందుకు.